ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ఈరోజు నూతన కృపలో చాలా చక్కని శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు మనకు దయచేశారు. లేవియా కాండం 26:6లో నేను మీకు క్షేమమును కలుగచేసెదను. ఈ వాగ్దానములో ఉన్న శక్తి, జీవమును మీ కుటుంబాల మీద, మీ సంఘముల మీద, మీ మీద నిరంతరాయముగా ఈ రోజు నుండి ఈ రోజంతా దేవుని యొక్క నడిపింపు మీ మీద ఉండునుగాక. మీకే తెలియని క్షేమకరమైన అనుభవాల్లో దేవుడు మిమ్మల్ని నడిపించి ఆనందింపచేయును గాక. చూడండి, చాలామంది జీవితాలను మనం చూస్తూ ఉన్నప్పుడు వేటిలో క్షేమము లేదు అనేది తెలియదు. కానీ ఇక్కడ వినండి, వేటిలో క్షేమము లేదు ఈ భూమి మీద. ఏ మానవుని యొక్క ఉనికి నుండి మంచి క్షేమము అనేది కలగదు. చాలామంది పలానా అన్న చాలా మంచోడు, పలానా మా బంధువులు చాలా మంచోళ్ళన్న, మా గురించే 24 అవర్స్ ఆలోచిస్తారు అంటూ ఉంటారు. ఏ మనిషి యొక్క ఉనికి నుండి మంచి గాని, క్షేమము గాని రాదు. ఎందుకంటే మనం భ్రమపడకూడదు, మోసపోకూడదు, గ్రుడ్డితనంలో ఉండకూడదు, నష్టపరచకూ నష్టపరచబడకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మానవుని యొక్క ఊహంతయు కేవలం చెడ్డది అని. ఊహా కేంద్రమంతయు చెడ్డది అని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. సజ్జనుడు తన యొక్క సజ్జన హృదయములో నుండి సద్విషయాలను తీసుకొస్తాడు, తన ధననిధిలో నుండి మంచి విషయాలను తీసుకొస్తాడు. దుర్జనుడైతే నష్టపోయే విషయాలను తీసుకొస్తాడు, చెడు సమాచారాలు తీసుకొస్తాడు కదండి. అలాగా ఒకే ఊట నుండి మంచి, చెడు, ఉప్పు నీరు, మంచినీరు రాదు. ఒక ఊట నుండి ఒకటే వస్తది. ఒక నోట నుండి మంచి గాని, చెడు గాని ఒకటే రావాలా. దేవుడు ఇంత స్పష్టంగా ఉదాహరణలతో మనతో మాట్లాడుతున్నప్పుడు, మనం మారు మనసు కలిగి దేవుని తట్టు తిరిగినప్పుడు, మోసాల నుండి, కీడుల నుండి, శోధనల నుండి దేవుడు మనలను తప్పిస్తాడు. మనకు క్షేమము కలిగేటట్లుగా దేవుడు తన కార్యమును జరిగించునుగాక. హల్లెలూయా! మనకు క్షేమము కలగాలని మన కోసం గొంతెత్తి మాట్లాడేవారు, మన కోసం పోరాడేవారు లేరు. మన కోసం ఎదురాడేవారు లేరు. ఆ రోజులు కాదు ఈ రోజులు. దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. స్వార్థము పెరిగిపోయింది. అక్రమము విస్తరించుట వలన అనేకులలో ప్రేమ, నమ్మకం, మనిషికి మనిషికి మధ్య నమ్మకాలు, ప్రేమలన్నీ చల్లారిపోయాయి. ఇవి అంత్య దినాలు. కనుక దేవుని వాక్యాన్ని మనం వివేకంగా చదువుతూ, వివేకంగా అనుసరించినప్పుడు దేవుడు మన పరిధిలో క్షేమాన్ని విస్తరింప చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీటిలో క్షేమము లేదు. వేటిలో అండి? దేవుని సంబంధమైన అభిషక్తులు, దైవ సంబంధమైన మనుష్యులలో తప్ప మరి దేనిలో మంచి క్షేమము అనేది రాదు. ఎందుకు అంటే దేవుని సంబంధి, దేవుని ఆత్మను పోలి నడుచుకున్న వ్యక్తులలో దేవుడు నివాసము చేస్తూ ఉన్నాడు గనక 100కి 100% వారు మంచి ఇస్తారు, మాదిరికరంగా ఉంటారు, మంచి క్షేమం కలిగేటట్లుగా వారు ప్రకటిస్తారు, బోధిస్తారు. కనుక వాటిని నమ్మొచ్చు. అంతేగాని మనము అన్నిటిని నమ్మలేం. దేవుని వాక్యాన్ని వివేకంగా మనము అర్థం చేసుకోవాలి. దేవుని ఆత్మను పోలిన మనిషిని, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులని మనము వాక్యపు ఆధారంగా నమ్మవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి వేటిని మనం నమ్మాలి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు ఒకరొస్తారు. వచ్చి సత్పురుషుడా అని అంటారు. అప్పుడు యేసు ప్రభువే, దేవుని కుమారుడే అంటాడు స్పష్టంగా, సత్పురుషుడని నన్ను ఏల నువ్వు చెప్తున్నావు? దేవుడే గాని సత్పురుషుడెవరూ లేరు. దేవుడే, ఇక్కడ యేసు ప్రభువు వారు దేవాది దేవుడైన తండ్రి అయిన దేవుణ్ణి పరిచయం చేస్తూ చెప్తున్నాడు. దేవుడు ఆయనే గాని, సత్పురుషుడు ఆయనే గాని మరి కాదు ఎవరు ఈ భూమి మీద. ఎందుకంటే ఆయన సశరీరుడిగా ఉన్నాడు గనక ఆయన తండ్రి అయిన దేవుణ్ణి చూపిస్తూ దేవుడే గాని
మరి ఈ భూమి మీద ఎవరూ కాదు సత్పురుషులు అనే మాట ఇక్కడ గ్రంథస్థం చేయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడే సత్పురుషుడు. పైనున్న దేవుడే మనకు సత్పురుషుడు. మంచి దేవుడు. మన క్షేమాన్ని గూర్చి అహర్నిశలు వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చి కంటి కనుపాప వలె కాపాడి తన రెక్కల క్రింద భద్రపరిచి తన భుజముల మీద మోసి తన చంకన ఎత్తుకొని మనకు ఆయుష్నిస్తూ కృప అనే వెల చెల్లిస్తూ మనకు ఆక్సిజన్ అందిస్తూ ఆత్మీయంగా బలపరుస్తూ ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ఓదారుస్తూ నడిపిస్తూ అన్ని విషయాల్లో మన బరువు బాధ్యతలన్నీ మోస్తున్నాడు గనుక దేవుడే మంచి దేవుడు. దేవుడే మన క్షేమాన్ని గూర్చి ఆలోచించే దేవుడని మనం అర్థం చేసుకోవాలి. దేవునిలోనే క్షేమం ఉంది. దేవుని వాగ్దానాల యందు దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్న దేవుని మనుషుల యందు ప్రవక్తల యందు అభిషక్తుల యందు ప్రవక్తల మాట నమ్మండి మీరు కృతార్థులవుతారని లేఖనాలు మనం చూస్తాం. వారి యందు దేవుని ఆత్మ నివాసము చేయుచున్నది. దేవుని సన్నిధి దేవుడు దేవుని సంబంధ ఆత్మ కలిగిన వారు వీరు క్షేమాన్ని ప్రకటిస్తారు. దేశంలో ప్రజలకు క్షేమాన్ని ప్రకటిస్తారు. ఎందుకంటే వారిలో ఉన్న ఆత్మ వారిని బలవంతం చేయుచున్న కొలది వారు క్షేమము కొరకు ప్రజలలో దేశములలో ఆరాట పడతారు. క్షేమము దేవుని నుండే రావాలి గాని మరి ఎక్కడ నుండి కలిగినది క్షేమము కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తాత్కాలికమైన ఆయా నీడను విశ్రమించకూడదు, ప్రమాదం. తాత్కాలికమైన వాటిని వీటిని నమ్మినప్పుడు మనమే నష్టపోతాం. దేవుని వాక్యంలో రాయబడింది క్షేమము కానిది వినాశకరమైనది. అది ఒక్కసారి ఊహించి చూడండి. దేవుణ్ణి నమ్మి దేవుని తట్టు తిరిగినప్పుడు మనకు క్షేమం కలుగుతుంది. దేవునికి మనము వీపు చూయించినప్పుడు దేవుడు వద్దు నాకు ఈ లోకములో ఆయన ఇచ్చే ఆజ్ఞలు కఠినంగా ఉన్నాయి. లేకపోతే ఆయన యొక్క ప్రేమను పొందటానికి నేను అర్హుడు లేను, అర్హుడుగా కాను అని అది ఇది అని దేవునికి మనం దూరస్థులమైనప్పుడు ఖచ్చితంగా తప్పకుండా వినాశనము వైపుగా మనకు మనమే వెళ్ళిపోయినట్టు అవుతుంది. కనుక దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు తన వారందరికీ క్షేమమును కలగజేసే దేవుడు. అందుకే మీకు క్షేమం కలగటానికి చక్కని మందిరమును, మీకు క్షేమం కలగటానికి దైవ సేవకుల్ని, మీకు క్షేమం కలగటానికి విలువైన పరిశుద్ధాత్మని, విలువైన అపోస్తులను దేవుడు ఈ భూమి మీద పెట్టి ఉన్నాడు. అందుకే మనం దేవుని తట్టు తిరగాలి. పరలోకంలో నుండి యేసు ప్రభు దేవుడు తప్ప మరి ఇంకొకరు దేవుడు ఉన్నాడు అని పరలోకంలో నుండి ఎవరొచ్చి కూడా చెప్పినా కూడా శాపగ్రస్తుడు అవును గాక అని ప్రవక్తలు పలికారు, దైవజనులు పలికారు, పౌలు గారు పలికాడు. కనుక దేవుని తట్టు తిరిగినప్పుడు మనకు క్షేమం కలుగుతుంది. ఈ మాటలు మీ వినికిడిలో స్థిరపరచబడును గాక. గాడ్ బ్లెస్ యూ.